ఆదివాసులతో కాంగ్రెస్ పార్టీకి పేరు బలం. ఈ అనుబంధం ఇవ్వాలది కాదు, 75 ఏళ్లుగా కొనసాగుతున్నది. మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో రాజుగారు ఈ విషయాలన్నీ చెప్పారు. కానీ ఇప్పుడే మా శంకర్ నాయక్ కొన్ని నేర్చుకోవాలంటే నేను రాత్రి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. దీని మీద ఆదివాసీల సామాజిక ఆర్థిక విద్య అభివృద్ధి కోసం రాజ్యాంగంలో ఆర్టికల్ 46 నిబంధన చేర్చడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, కాంగ్రెస్ పార్టీ ఆ పాలనలో షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్, గిరిజన ప్రాంతాలలో భూముల రక్షణ, గిరిజన హక్కుల పరిరక్షణ చట్టం, ఎస్సీ ఎస్టీ యాక్ట్, పీసా యాక్ట్, పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్, అటవీ హక్కుల చట్టం, ఫారెస్ట్ రైట్ యాక్ట్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆర్టికల్ 244 5వ షెడ్యూల్ ఏరియా గుర్తుపోటీ ఎన్నో చట్టాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మా గూడెంలో, మా తండాలో, మా నినాదానికి హరితహారం పట్టింది కాంగ్రెస్. చట్టసభల్లో ఆదివాసుల గొంతులు వినిపించాలని ఆనాడే దళితులకు, గిరిజనులకు చట్టసభల్లో రిజర్వేషన్ చేసేలా చట్టం చేసింది ఘనత కాంగ్రెస్ పార్టీది.